వత్సల్ ఆ రాత్రి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత జ్వాల బొంబాయి నుంచి తిరిగి వచ్చింది. వెంట రకరకాల రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చింది. ఆ పెట్టెలతో షాప్ అంతా కిక్కిరిసినట్టుగా అయిపోయింది. మా షాప్కి గిరాకీ బాగానే ఉంది, కానీ మాకు మా ఇంటామె పిల్లల బెడదే ఎక్కువైపోయింది. అవెప్పుడు చూసినా మా షాపులో దూరి ఆ మూల ఈ మూల పడుకుని ఉంటాయి. షాప్లోకి వచ్చిన వారు డ్రెస్సులు చూస్తుంటే, వాళ్ళ కాళ్ల మధ్య నుంచి పిల్లులు పరిగెత్తుతుంటే వాళ్ళు భయంతో ఓ అని అరిచి క్రింద పడినంత పని అవుతోంది. మా షాప్కి అందరూ ఆడపిల్లుల షాపు అని మొదట పేరు పెట్టిన వారల్లా ఇప్పుడు ఒట్టి పిల్లుల షాపు అని అనసాగారు. అది మాకెంతో రోషంగా అనిపించసాగింది. జ్వాల ఇంటామెతో పోట్లాట పెట్టుకుంది. మీ పిల్లుల మూలంగా మా వ్యాపారం పోతోంది అంది. మీరిక్కడ ఉండాలంటే మా ఈ పిల్లుల్ని భరించాల్సిందే అంది భూదేవి. ఇదెక్కడి పిచ్చిమాలోకన నాయన అంటూ జ్వాల నెత్తి పట్టుకుంది. సుదేష్ణ ఎక్కడా? జ్వాల పిల్లిపిల్ల మెడని పట్టుకుని తీసుకెళ్లి బయటపడేస్తూ అంది. జ్వాల లోపలికి వచ్చే లోపలే అది తుర్రున లోపలికి వచ్చి చెక్క స్టాండ్ వెనక దాక్కుంది. నేను ఖాతా పుస్తకాలు డ్రాయర్లో నుంచి టేబుల్ మీద పెడుతూ, సుదేష్ణ 2 రోజుల నుంచి షాప్కి రావడం లేదు అన్నాను. అదేమిటి, ఏమైంది, ఏదైనా ఊరు వెళ్ళిందా అంది. నాకు తెలియదు మరి, నాకైతే ఏం చెప్పలేదు అన్నాను. పిల్లిపిల్ల వచ్చి నా కాలు దగ్గర టేబుల్ క్రింద పడుకుంది. జ్వాల వచ్చి కాలి చెప్పు తీసి దాన్ని ఒక్కటి బాదింది. అది మ్యావ్ అంటూ అరుస్తూ పరిగెత్తింది. మనం చేసుకున్న ఒప్పందం అసలేమిటి? సుదేష్ణ తప్పనిసరిగా ఉదయం వేళ షాప్లో కూర్చోవాలి అని కదా నేనెంత చెప్పాను? చిచ్చి, ఇలా అయితే మనం అసలు ఏ పని చేయలేం. సుదేష్ణని రాని, మనం ఇంకెవరినైనా పెట్టుకున్నామని చెప్పేద్దాం. మన ఇంటామె కూతురు లలిత భర్త తాగి వచ్చి తంతుంటే ఆ బాధపడలేక వచ్చేసిందట. ఇప్పుడప్పుడే అత్తారింటికి వెళ్ళదుట. షాప్లో ఉండమని అడుగుతాను. నాకు తెలుసు జ్వాలకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగింది. దానిమీద నుంచి సుదేష్ణ తమ్ముడు చిరంజీవి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, సౌ, సుదేష్ణ అక్కని హాస్పిటల్లో చేర్పించారు, నువ్వు త్వరగా రావాలి. ఏమైంది? జ్వాల వెంటనే అడిగింది. అతను మా ఇద్దరిని చూస్తూ చెప్పాడు. ఏమైందో నాకు తెలియదు. రాత్రి మధు ఫ్రెండ్ మురళి వచ్చి నాన్నని నిద్రలేపాడు. అక్క మధు ఇద్దరు మధు గదిలో రక్తపు మడుగులో పడి ఉంటే తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించారట. నేను డాడీ వెళ్ళాం. అక్కకి స్పృహ లేదు, ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. పగిలిన సీసాలతో ఒకరినొకరు పొడుచుకున్నారట. ఇది మాకర్థం కాలేదు. పగిలిన సీసాలేమిటి, పొడుచుకోవడం ఏమిటి? మధుని సుదేష్ణని హాస్పిటల్లో చేర్పించిన మురళే మాకు చెప్పాడు. 4 రోజుల నుంచి ఇద్దరు బాగా తగాదా పడుతున్నారట. విషయం ఏమిటో అతనికి తెలియదు. ఇద్దరి మధ్య మాట పెరిగి తగాదా వచ్చినప్పుడు జరిగే గలాటే ఇప్పుడు జరిగిందట. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు ఒకరి మీద ఒకరికి ఎగిరిపడ్డాయి. గిన్నెలు క్రింద పడ్డాయి. కుర్చీలు దొర్లాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మంచినీళ్ల సీసా ఆ తోపులాటలో క్రింద పడి బల్లున బ్రద్దలైంది. సుదేష్ణ అది తీసుకుని మధుని పొడిచింది. ఇంత చేసిన తర్వాత నిన్ను బ్రతకనిస్తానా? చంపేస్తాను అందిట. నేను నిన్ను బ్రతకనియను. నన్ను చంపి నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా? అతను కూడా అది లాక్కుని సుదేష్ణ కడుపులో, మెడ మీద, ముఖం మీద పొడిచాడు. పక్కింటాయన చూసి వచ్చి మురళిని లాక్కు వెళ్ళాడు. మురళి వెళ్లేసరికి ఇద్దరు నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్నారుట. చచ్చిపోతున్నామని తెలిసి ఒకరిచే ఒకరు గట్టిగా పట్టుకున్నారుట. మా ఇద్దరిని ఒకే చోట చేర్పించండి అని మధు అంటే, మేం చచ్చిపోతే ఒకే చితి మీద దహనం చేయండి అని సుదేష్ణ అందిట. వీరిద్దరిలో ఎవరు పోయి ఇంకోరు బ్రతికినా ఈ బ్రతికిన వారికి పిచ్చెక్కడం ఖాయం అన్నాడు మురళి. ఏమిటో, ఎంత తగాదా వస్తే మాత్రం జీవితం అంతం చేసుకోవడమా? ఎంత అనవసరపు ఆవేశాలు, అపార్థాలు, ఒట్టి మూర్ఖత్వం అన్నాను. జ్వాల చాలా సీరియస్గా అంది. నో, సుదేష్ణ మంచి పనే చేసింది. ఆడపిల్ల అంటే తన చేతిలో తిప్పే బొంగరం అనుకునే మగాడికి ఆడపిల్ల ఇలాంటి శాస్తి చేయాల్సిందే. ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మోసానికి ప్రతీకారం హింసే, అది తప్ప ఇంకో మార్గం లేదు. మధు ఈ మధ్య విజయ అనే ఇంకో అమ్మాయితో బాగా తిరుగుతున్నాడు. సుదేష్ణ అది సహించలేకపోయి ఉంటుంది. మేము ఎమర్జెన్సీ వార్డు బయటికి వచ్చేసరికి అక్కడ సుదేష్ణ తల్లిదండ్రులు, మధు తల్లిదండ్రులు బాగా తగాదా పడుతున్నారు. మీ అబ్బాయి చేశాడంటే మీ అమ్మాయి చేసిందని ఒకరినొకరు కొట్టుకోబోతుంటే వార్డ్ బాయ్స్, నర్సులు ఆపి బలవంతంగా బయటికి పంపేశారు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నాను, జ్వాల, సుదేష్ణ అసలు పెళ్లి చేసుకోనని అందిగా,
మరి ఈ తగాదాలు దేనికి? పెళ్లి చేసుకోనని అంది నిజమే, కానీ మధుని ప్రేమించనని అనలేదుగా. మధు ఉడుకుమోత్తనంతో సుదేష్ణని వెర్రెక్కించడానికి ఆ విజయతో తిరగసాగాడు. విజయ కట్న కానుకలు బాగా తెస్తుంది, అందుకని మధు తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని అనుకున్నారు. మొన్ననే వాళ్ళొచ్చారట. మాటలు జరిగాయిట. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇంట ఆమె ఒక కాగితం తెచ్చి అది టెలిగ్రామ్ అని జ్వాలకిచ్చింది. ఏమిటిది? పెళ్లి లగ్నం నిశ్చయమైంది, వెంటనే రమ్మనమని ఉంది అంది. అది చూడగానే నాకు మతిపోయింది. ఏమిటి, మాకు తెలియకుండా పెళ్లి చేసుకుంటున్నావా అంది జ్వాల నమ్మలేనట్లు చూస్తూ. లేదు అన్నాను. ఇది మా అత్తయ్య చాదస్తం అన్నాను. అంతేనా? వత్సల అధికారమా అంది. లేదు లేదు, అతను అలాంటివాడు కాదు అన్నాను. నేను నిన్న మొన్నంతా పనుల మీద తిరుగుతూ ఇంటి పట్టునే ఉండలేదు. ఇంటామె భర్త టెలిగ్రామ్ తీసుకొని ఇద్దామని మర్చిపోయాడట. అది వచ్చి 2 రోజులైంది. మై గాడ్, నేను అప్పటికప్పుడు బయలుదేరాను. బెర్త్ మీద పడుకొని మనస్సాగరంలో గతం అలల మీద మునిగి తేలుతున్న సౌగంధి రైలు ఆగటంతో ఉలికిపాటుగా లేచి కూర్చుంది. టైం చూసుకుంది. రాత్రి 2 గంటలైంది. ఇంకొక 4-5 గంటల ప్రయాణం చేస్తే హైదరాబాద్ వచ్చేస్తుంది. సౌగంధి బెర్త్ మీద అటు తిరిగి పడుకుంది. ఈరోజు ఈ పెళ్లి ఆగిపోవటం వల్ల చిత్రకి గాని అత్తయ్యకి గాని ఎలాంటి అనుమానం రాకపోవడం తన అదృష్టం అనుకుంది. రైలు ఉయ్యాలలా ఊగుతూ వెళ్తోంది. ఆ పరుగు అనంతమైన ప్రయాణానికి ప్రతీకలా ఉంది. సౌగంధి హైదరాబాద్లో రైలు దిగేసరికి జ్వాల స్టేషన్కు వచ్చి ఎదురు చూస్తోంది. ఇదేమిటి, నీకెలా తెలుసు నేనొస్తున్నానని అంది సౌగంధి ఆశ్చర్యంగా. వసంత్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని? సౌగంధి ఒక్కత్తి వస్తోంది, స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోమని. నేనెప్పుడొచ్చినా ఒక్కదాన్నేగా వస్తాను. అదే నాకు అర్థం కావడం లేదు. అసలు వత్సల్ నాకు టెలిగ్రామ్ ఇవ్వడం ఏమిటా అని ఆశ్చర్యపోయాను. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిందేమో, హనీమూన్కి వెళ్తున్నారేమో అని అనుకున్నాను. తీరా చదివి చూస్తే ఇది. సుదేష్ణ ఎలా ఉంది? సౌగంధి వెంటనే అడిగింది. ఇద్దరూ ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నారు. పర్వాలేదు, బాగానే కోలుకుంటోంది. మధు ఎలా ఉన్నాడు? అతని పరిస్థితే ఆందోళనగా ఉందని అంటున్నారు. సౌగంధి జ్వాల చేయి పట్టుకుంది. జ్వాల, నాకు భయం వేస్తోంది. ఎందుకు? మధుకి ఏదైనా అయితే సుదేష్ణ జన్మలో మనల్ని క్షమిస్తుందంటావా? సౌగంధి అన్న ఈ మాటలు వినగానే జ్వాల తల తిప్పి సౌగంధి వైపు చూసింది. ఏమిటా పిచ్చి మాటలు? నీకేమైనా మతిపోయిందా? ఇందులో మనమేం చేశాం? ఏం చేయలేదా? అసలు మధు సుదేష్ణ హాయిగా పెళ్లి చేసుకునేవారు. మనమేగా సుదేష్ణని పెళ్లి చేసుకోకుండా ఏదో ఉద్ధరించాలని అంటూ ప్రోత్సహించాం. జ్వాల భుజాలు ఎగిరేసింది. సౌ, నీ సనుగుడు ఇక కట్టి పెడతావా? సుదేష్ణ చిన్నపిల్ల ఏం కాదు, మన మాటల ప్రలోభానికి పడిపోవడానికి. అయినా ఎవరి సంగతులు వాళ్ళు ఆలోచించుకోవాలి. సుదేష్ణ సంప్రదాయం గల కుటుంబంలో పుట్టింది. ఆ కట్టుబాట్లు తెంచుకోవాలనే తహతహ తనలో చాలా ఉంది. దానికి మనం తోడుగా కనిపించామంతే. ఒకరి అభిప్రాయాల బాధ్యత నేనెన్నడూ నెత్తిన వేసుకోను సుమా. నువ్వు కూడా ఇలా మనసుని క్షోభ పెట్టుకునే ఆలోచనలు మానేయ్, బాగుపడతావు. ఎదుటివారి కోసమే ఎంతసేపు ఆలోచించే మనిషి జన్మలో తన కోసం తాను ఏం చేయలేడని నా నమ్మకం అంది. వారిద్దరూ ఇంటికొచ్చేసరికి ఇంటామె కూతురు లలిత ఎదురుగా పరిగెత్తుకొచ్చింది. జ్వాల, హాస్పిటల్ నుంచి కబురొచ్చింది. సుదేష్ణ పోయిందిట. చీ, ఏమిటా మాటలు? జ్వాల కసిరింది. నిజం జ్వాల, మురళి వచ్చి చెప్పి వెళ్ళాడు. అదేమిటి, కోలుకుంటోంది అన్నావుగా అంది సౌగంధి. అదే నాకు అర్థం కావడం లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ నిన్న వెళ్ళలేదు అంది జ్వాల. ఇద్దరు హాస్పిటల్కి పరిగెత్తారు. సుదేష్ణ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఉదయం పోయిందట. హఠాత్తుగా రాత్రి బాగా తిరగబెట్టిందట. డాక్టర్లు ప్రాణం రక్షించడానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏం లాభం లేకపోయింది. శవాన్ని మార్చురీ నుంచి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ సర్టిఫికేట్ రాస్తున్నాడు. జ్వాల సుదేష్ణ తల్లిని ఓదారుస్తోంది. సుదేష్ణకి ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎంత తాపత్రయం. తన పెదవులు ఇలా కుట్లతో వాచి వికారంగా తెరుచుకుని ఉంటే అందరూ చూస్తున్నారని తెలిస్తే భరించగలిగేదా? సుదేష్ణ చేతులకి రకరకాల రంగురంగుల గాజులు వేసుకునేది. మెడలోనూ చెవులకి బంగారం వాటికంటే బ్లాక్ మెటల్వే ఎక్కువగా ఉండేవి. ఏమిటి, ఎప్పుడు గంగిరెద్దుల అలంకారం అని జ్వాల అంటే నాకిష్టం అనేదే తప్ప ఏమీ అనేది కాదు. జ్వాల సుదేష్ణలో అతిగా కనిపించే ఈ అలంకార ప్రయత్నం మాన్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది, కానీ ఫలించలేదు.
తమని వదిలి శాశ్వతంగా దూరమైపోతున్న సుదేష్ణ శవానికి సౌగంధి, జ్వాల కన్నీటితో వీడ్కోలు ఇచ్చారు. తర్వాత వారం రోజుల పాటు సౌగంధికి మతిలేనట్టే అయింది. చీటికి మాటికి సుదేష్నే గుర్తుకు వచ్చేది. షాపుకు వెళ్ళి కూర్చుంటే ఆకుపచ్చ, ఎరుపు గాజులతో నిండిన ఆమె చెయ్యి చీరలు తగిలించిన హ్యాంగర్స్ గిర్రున తిప్పినట్టే ఉండేది. ఉలిక్కిపడి చూస్తే అవి గాలికి ఊగుతున్నాయని అర్థమయ్యేది. రాత్రివేళ మంచం మీద పడుకుంటే కంటికి నిద్ర వచ్చేది కాదు. చెవిలో, సౌ, నేను చాలా దురదృష్టవంతురాలిని కదూ, నాకిది బాగాలేదు, నాకు బ్రతకాలని ఉంది, ఏదైనా చేయండి మీరు, నా కోసం చెయ్యరు అని ఏడుస్తున్నట్లే ఉంది. ఏమిటి సౌ అలా చూస్తున్నావు? కళ్ళ ముందేం కనిపిస్తున్నాయి? టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరాలు వ్రాస్తున్న జ్వాల అడిగింది. ఏం లేదు అంది తల తిప్పుతూ సౌగంధి. ఏం లేకపోవడం ఏమిటి? ఇప్పటికి 2 సార్లు ఫ్యాన్ స్విచ్ వేయమని అడిగాను, నువ్వు వినిపించుకోలేదు. నువ్వు అసలు ఇక్కడ ఉన్నట్లే లేవు. సౌగంధి మంచం మీద నుంచి దిగి వెళ్ళి స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగసాగింది. సౌగంధి వచ్చి జ్వాలకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? జ్వాల ఉత్తరం అంటిస్తూ రెట్టిస్తూ అడిగింది. నాకు సుదేష్నే గుర్తుకు వస్తోంది అంది. ఇంకెక్కడి సుదేష్ణ? మన జీవితాల్లో ఆమె అధ్యాయం ముగిసిపోయింది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోక వెళ్ళి పడుకో అంది. సౌగంధికి ఒళ్ళు మండిపోయింది. ఆ క్షణంలో ఏమీ పట్టనట్లు, ఏమీ జరగనట్టు యథాప్రకారం పనులు చేసుకుంటున్న జ్వాలని చూస్తుంటే చాలా కోపం వచ్చింది. అవునులే, సుదేష్ణ లేని లోటు ఈమెకెలా తెలుస్తుంది? ఇంటివారమ్మాయి లలిత సుదేష్ణ లేని లోటు తెలియనీయకుండా షాపు చూసి పెడుతోందయ్యే. ఈరోజు తారీఖెంత డియర్? అడిగింది జ్వాల. 18. సౌగంధికి హఠాత్తుగా గుర్తుకు వచ్చింది. తను సిరిపురం నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులకి పైగా అయింది. వత్సల దగ్గర నుంచి మళ్ళీ ఎలాంటి ఉత్తరం గాని కబురు గాని లేనే లేదు. ఆ రోజు స్టేషన్లో రైలెక్కించిన మనిషి. అదే వారంలో పరీక్షా ఫలితాలొచ్చాయి. సుదేష్ణ మొదటి తరగతిలో పాస్ అయింది. సౌగంధి పరీక్ష పోయింది. సుప్రియ, జ్వాల ఆఖరి పరీక్ష వ్రాయలేదు కాబట్టి అసలు ఫలితం వచ్చే సమస్య లేదు. చేతిలో పేపర్ పట్టుకుని సౌగంధి నిర్ఘాంతపోయినట్టు నిలబడింది. తను బాగానే చదివింది కదా, అసలు సుదేష్ణ కన్నా తను బాగా రాసింది. తల తిరిగిపోతోంది. జీవితంలో ఎన్నడూ ఎరగని అపజయం. ఎంత చేదుగా ఉంది. సౌగంధి ఇంకా నమ్మలేకుండా ఉంది. అత్తయ్యకేమని జవాబు చెప్పాలి? వత్సల్ ముందు ముఖం ఎత్తడం ఎలా? తనిక్కడ ఉండడం, ఈ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. వారి సంగతి వదిలే, అసలు ముందు తన భవిష్యత్ ఏమిటి? లా చదవాలి. చదవకపోతే IASకి కట్టాలనే ఆ కలలు ఏమైపోయాయి? సౌగంధి కుప్పకూలినట్టు కూర్చుండిపోయింది. ఏమిటి అలా కూర్చున్నావు? ప్రయాణం చేసే ఓడ ఏదో ఇంకో క్షణంలో మునిగిపోతున్నట్టుగా అంటూ జ్వాల దగ్గరికొచ్చింది. పరీక్ష పోయిందనా? పోతే పోయిందిలే. ఈ ప్రపంచంలో ఇలా పరీక్షలు వ్రాయని వాళ్ళు ఎంతమంది ఆనందంగా ఉన్నారనే సంగతి గుర్తు తెచ్చుకో. అసలెవరో ఎందుకు? మీ వత్సలు మన కళ్ళెదుట లేడు. అతనికేం డిగ్రీలున్నాయని మొన్న దేశాయి గారు చెప్పారు వత్సల గురించి. వత్సలంత సమర్థుడని నాకు తెలియదు సుమా. కొంతమంది ఏ సక్సెస్ లేకుండానే భుజకీర్తులు తగిలించుకున్న రావణాసురుల్లా విర్రవీగుతుంటారు. కొంతమందిని చూడగానే తెలుసుకోలేం సౌ. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. నేను చూస్తుంటే నాకు నిజంగా ఈర్ష్య కలుగుతుంది. నన్ను చూడు, తెల్లవారి లేచినప్పటి నుంచి నాకయ్యే డబ్బు ఖర్చు ఎక్కడి నుంచి ఎలా రాబట్టుకోవాలా అనే వేదనతోనే సరిపోతుంది. నిన్ను చూడు, నీ పర్సులో వేలు తప్ప 100 నేనెన్నడూ చూడలేదు. మనిద్దరి అదృష్టాల్లో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి గమనించు. వత్సల్ మొన్న నిన్ను రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చిన రోజు కూడా అలాగే అనిపించింది. నేనెక్కడున్నా ఏం చేసినా పట్టించుకునేవారే లేరు. మా అమ్మకి నన్ను చూస్తే ఆవిడ పాత పెళ్లి, భర్త గుర్తుకు వస్తారని భయం. నా పేరే తలవదు. డాడీ అయితే సరే సరి, ఆయన రెండో భార్య. నేను వెళితే వారి ఆనందం ముక్కలు చెక్కలు అవుతుందని ఆవిడ గారి ఆదుర్ద. సౌ, నా దురదృష్టం ఏమిటో గాని ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరి దగ్గరికి వెళదామని ఆరాటపడినా నువ్వా తద్దినంలాగా ఇక్కడికి తయారయ్యావేమిటి? పో అనే చూపులే, పెళ్ళున తలుపులు బిడాయించినటువంటి చిరాకులే ముఖంలో. ఆ విదిలింపులు చూసి చూసి నా మనసు రాయి అయిపోయింది. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు. నా కోసం చూసేవారు కానీ సుస్థి చేస్తే చల్లటి చెయ్యి నుదుటి మీద ఆనించి ఎలా ఉంది అని అడిగేవారే లేరు. అది అలా ఉంచు. లేచినప్పటి నుంచి ఎన్ని ఖర్చులు,
పైసా పైసాకి పోరాటమే కదా. ఉద్యోగం చేద్దామని వెళితే అక్కడ ఆకలి చూపులు. నాకెవ్వరూ లేరనేసరికి నా మీద వారికేదో అధికారం ఉన్నట్టు, నేను వారి సొంతం అయిపోయినట్టు వెకిలి వేషాలు మొదలు. నేను ఈ జీవితం గడపడానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసుగా. అదే నిన్ను చూడు, ఒక 10,000 అప్పు చేస్తే వత్సల్ చిటికలో తీర్చేశాడు. అప్పులుంటే గుండెల మీద ఎంత బరువుగా ఉంటుందని చాచాజీకి నేను 25,000 అప్పు ఉన్నాను. ఏం చేయను సౌ? ఏదో ఒకటి స్వతంత్రంగా చేయాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం బాధపడి పడి ఒక్కోసారి ఏ డబ్బు గల ముసలాన్నైనా పెళ్లి చేసుకుందామా అనుకుంటూ ఉంటాను. ఛీ, అదేం ఆలోచన అంది సౌగంధి. జ్వాల నవ్వింది. ఆకలితో అలమటించే వారికి రకరకాల ఆలోచనలు వస్తాయి. అవి కడుపు నిండిన వారికి ఛీ అనిపించవచ్చు సౌ. ఆకలితో నకనకలాడే కడుపుకి నీతి సూత్రాలేవీ తెలియవు. నువ్వు పరీక్ష పోయిందని బాధపడకు. మనిషి తెలివికి అవే నిలువుటద్దాలు కావు, వ్యక్తిత్వానికి ప్రతీకలు కావు. మనం కలిసి చేయాల్సిన పని ఎంతో ఉంది. నన్ను అడిగితే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే మళ్ళీ పరీక్షకి కట్టే నెపంతో నువ్విక్కడ నిరాటంకంగా ఉండవచ్చు. సౌగంధి మనసు జ్వాల ఎంత చెప్పినా ఊరట చెందటం లేదు. వత్సల్కి పరీక్ష పోయిందని టెలిగ్రామ్ ఇద్దామనుకుంది. కానీ మళ్ళీ తటపటాయించింది. ఏమనిస్తుంది? వాళ్ళు పేపర్ చూసే ఉంటారు. వాళ్ళకి షాక్గానే ఉంటుంది. అక్కడ నువ్వేదో వెలగబెడుతున్నావని వాడి చేత అంత డబ్బు తగలబెట్టించావు. చివరికిదా నువ్వు చేసిన నిర్వాకం అంటుంది అత్తయ్య. చదివిందిక చాలు, ఇంటికి పద అంటాడు వత్సల్. సౌగంధి మనసు హఠాత్తుగా సంతోషం అంటే ఏమిటో ఎరగనట్లుగా అయిపోయింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు దాటాయి. వత్సల్ దగ్గర నుంచి కనీసం ఒక్క చిన్న మాట కూడా ఉత్తరం రాలేదు. సౌగంధి మనసు ఉడికిపోతోంది. ఈ ప్రపంచం గెలిచిన వారికే నీరాజనాలు పట్టి జేజేలు చెబుతుంది ఎందుకు? ఓడిపోయిన వారి గురించి ఆలోచించదే. ఓడిపోయిన మనిషి క్రింద లెక్క ఉండడా? వత్సలు ఉత్తరం ఎందుకు రాయలేదు? నాకే బుద్ధి వచ్చింది అంటూ లెంపలేసుకుని పరిగెత్తుకు వస్తానని అనుకున్నాడు కాబోలు. నేనేం వెళ్ళను, అసలు చచ్చినా వెళ్ళను. ఆ ఇంట్లో అడుగు పెట్టను. మళ్ళీ పరీక్షకి కట్టి పాస్ అయ్యే వరకు వారి ముఖమే చూడను రోషంగా అనుకోసాగింది సౌగంధి. ఓ ప్రక్క పరీక్ష పోయిందనే బాధ, వత్సలు ఉత్తరం రాయలేదనే బెంగ మరో ప్రక్క. సౌగంధి కూర్చుని వ్రాసుకుంటోంది. సౌ గుమ్మంలో నుంచి పిలుపు వినిపించింది. సౌ తల తిప్పి చూసింది. ఎదురుగా చిత్ర నిలబడి ఉంది. ఎప్పుడొచ్చావు నువ్వు? రారా. ఎదురు పరిగెత్తుకు వెళ్ళి చేతులు పట్టుకుంది. అమ్మకెలా ఉంది అంది. అత్తయ్యకేమైంది అంది సౌ. సౌ, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? అమ్మకి పెరాలసిస్ వస్తే ఈ ఊరు తీసుకొచ్చారుగా. నేను తనని చూడ్డానికే కదా వచ్చాను. 4 రోజుల క్రిందటే పంపమంటే మా ఆయన ఇదిగో అదిగో అంటూ వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేసరికి ఈ రోజు అయింది. అత్తయ్యకు పెరాలసిస్ వచ్చిందా అంది సౌగంధి. ఏమిటమ్మా నీ ధోరణి? హాస్పిటల్కి వెళ్ళలేదా అంది చిత్ర. సౌగంధి చప్పున చిత్ర చేయి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య ఇప్పుడెక్కడుంది? అయ్యో రామా, ఇదేం గొడవ? నేను నిన్నడుగుతుంటే నీకు తెలియలేదా? నమ్మలేనట్టు అడిగింది. సౌగంధి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా తిప్పుతూ అంది. ఇదేం చిత్రం? చిత్ర బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోయింది. పద, రంగారావు బాబాయ్ గారికి తెలిసే ఉంటుంది. ఆయన ద్వారానే హాస్పిటల్లో చేర్చారని విన్నాను అంది చిత్ర. సౌగంధి చిత్ర మరో గంటలో హాస్పిటల్లో ఉన్నారు. వత్సల్ వరలక్ష్మమ్మ మంచం పక్కన కూర్చుని ఉన్నాడు. సౌగంధి చిత్ర లోపలికి వెళ్లారు. అమ్మకెలా ఉంది? చిత్ర వత్సల్ దగ్గరికి వెళ్ళింది. సౌగంధి వెళ్ళి మంచం మీద కూర్చుంది. అత్తయ్య చేయి పట్టుకుంది. గొంతు గాద్గదికమైంది. ఏడుపొచ్చేసింది. ఎలాగో బలవంతంగా నిగ్రహించుకుంది. వత్సల్ చిత్రకి ఆవిడకి రాత్రి వేళ పెరాలసిస్ వచ్చిన వివరాలు చెబుతున్నాడు. చాలాసేపటికి వరలక్ష్మమ్మగారు కళ్ళు తెరిచింది. అత్తయ్య, నేను సౌని, గుర్తుపట్టావా అంది. ఆవిడ కాసేపటికి గుర్తుపట్టింది. చీకటి పడుతోంది. ఇల్లు జాగ్రత్త, వాడికి అన్నం పెట్టు, నువ్వెక్కడికి వెళ్ళకు అంది. ఆవిడ మాటలు సగం పలవరింతలుగా సగం మామూలుగా ముద్దగా ఉన్నాయి. ఆ రాత్రంతా ముగ్గురు మేలుకునే ఉన్నారు. మర్నాడు రాత్రి నిద్రలో వరలక్ష్మమ్మగారు పోయింది. ఆవిడ డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఉంది. డాక్టర్లు వచ్చినప్పుడే లాభం లేదని పెదవి విరిచారట. కాదు, ఇది అబద్ధం. సౌగంధి పెద్దగా ఏడ్చేసింది. అయ్యో, అమ్మ ఇలా చేసి వెళ్ళిందేమిటి? చిత్ర కూడా గొల్లుమంది. వత్సల్ మాత్రం నిద్రలో పోయి ప్రశాంతంగా ఉన్న తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. దహనకాండలు ముగిశాయి.
అందరూ వరలక్ష్మమ్మ గారి శవాన్ని సిరిపురం తీసుకువెళ్ళమన్నారు. అవసరం లేదు అన్నాడు వత్సల్. 12వ రోజు కూడా చాలా సింపుల్గా జరిగింది. చిత్ర కూడా ఆ పూట వెళ్ళిపోతోంది. ఆ రోజు పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి అమ్మ బెంగపడిపోయింది అంది చిత్ర వత్సల్ని సౌగంధిని చూస్తూ. ఆ రోజు పెళ్లి ఆగిపోయినప్పటి నుంచి అమ్మ బెంగపడిపోయింది అంది చిత్ర వత్సల్ని సౌగంధిని చూస్తూ. మీ ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి అంది. చిత్ర సౌగంధిని తన దగ్గరకు వచ్చి ఉండమని కోరింది. చిత్ర వెళ్ళేటప్పుడు సౌగంధితో అంది. వత్సలు కూడా అక్కడే ఉన్నాడు. మీరిద్దరూ సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేసుకోండి. అదే అమ్మ ఆత్మకు శాంతి అంది. సౌగంధి క్రిందికి చూపులు మరల్చుకుంది. వత్సలేటో చూస్తూ ఉండిపోయాడు. చిత్ర వెళ్ళిపోయింది. నేనింకో వారం రోజులుంటే బాగానే ఉంటుంది, కానీ ఇంటి దగ్గర పిల్లలొక్కళ్ళే ఉన్నారు అంటూ వదిలి వెళ్ళలేక వెళ్ళింది. వత్సలు వెళ్ళి చిత్రని రైలెక్కించి వచ్చాడు. సౌగంధి కూర్చుని ఉంది. అతను వస్తూనే తన బట్టలు బ్యాగ్లో పెట్టుకోసాగాడు. నువ్వు కూడా ఊరు వెళ్తున్నావా అంది సౌగంధి. అతను తల ఊపాడు. అతను సర్దుకుంటుంటే అడిగింది. ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు. అడుగు. అత్తయ్యకంత సుస్థి చేస్తే నాకెందుకు కబురు చేయలేదు నువ్వు? ఎవరూ వచ్చి చేసేదేమీ లేదని తెలియడం వల్ల. డాక్టర్లు ఆవిడ పరిస్థితి చెప్పారు. నువ్వు వస్తే వచ్చినప్పటి నుంచి పెళ్ళో అంటూ గొడవ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఇప్పటికైంది చాలు. సౌగంధి క్రిందికి చూస్తూ తల దించుకుంది. అది నిజమే కావచ్చు. మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగింది. తెలియదు. ఏదైనా పని ఉంటే తప్పక వస్తాను. పరీక్ష పోయిందని నా మీద కోపంగా ఉంది కదూ. అతను చివ్వున తలెత్తి ఒక్కసారి చూశాడు. ఆ తర్వాత ఆగ్రహం నిగ్రహించుకుని తన పని చూసుకోసాగాడు. పరీక్షా ఫలితం నీకు ముఖ్యం, నాకు కాదు అన్నాడు. గదిలోకి సాయం సంధ్యలు పరుచుకుంటున్నాయి. సౌగంధి దగ్గరకు వచ్చి పెట్టె మీద చేయి వేసింది. అతను ముఖం ఎత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వత్సల్, ఒక మాట చెప్పనా నేను? ఏమిటి? నువ్వెవరైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అతను ఒక్క నిమిషం సౌగంధి ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ అన్నాడు. మరుక్షణంలో పెట్టె తాళం వేయడం, అతను వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. సౌగంధి అక్కడే నిలబడిపోయింది. నేనేమైనా తప్పు మాట అన్నానా అని తనని తాను ప్రశ్నించుకుంది. లేదే, నేను అతని క్షేమం కోరే అన్నాను అనుకోసాగింది. అత్తయ్య లేదు. నేను మళ్ళీ పరీక్ష కట్టి పాస్ అయ్యే వరకు సిరిపురంలో అడుగు పెట్టను. నేనిక వత్సల్ని ఒక్క రూపాయి కూడా అడగను. నా అంతట నేనే కష్టపడి సంపాదించి చదువుకుంటాను అనుకోసాగింది. తను అన్న దాంట్లో చెడ్డ మాట ఏమీ లేదే. తను ఆ పల్లెటూరు వెళ్ళి ఉండలేదు. అతనిక్కడికి రాడు. పెళ్ళి అనే జంజాటం పెట్టుకుని ఉన్న ప్రేమలు నాశనం చేసుకునే కంటే అలా స్నేహితులుగా మిగలటం నయం కదూ. రాత్రి జ్వాల పొద్దుపోయిన తర్వాత వచ్చింది. సౌ, అందరూ వెళ్ళిపోయారా? వత్సలు కూడా. ఏం లేదు, ఊరికే అడిగాను. నువ్వు ఊరికే ఏది అడగవు మరి అంది సౌ. ఆల్ రైట్, చెప్పేస్తాను. మంచి బిల్డింగ్ ఒకటి అమ్మకానికి వచ్చింది. వత్సలేమైనా కొంటాడేమోనని. సౌగంధి వెంటనే అనేసింది. కొనడు. నువ్వే చెప్పేస్తావేం? నాకు తెలుసు. అసలేమైంది? అలా ఉన్నావెందుకు? జ్వాల అడిగింది. సౌగంధి చేతులు జోడించి దండం పెట్టింది. దయ ఉంచి నన్నేమీ అడక్కింకా. ఆల్ రైట్ జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి చీకట్లో మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య లేకుండా ఆ ఇల్లు ఊహించలేకపోతోంది. ఆ ఇంట్లో వత్సలొక్కడు ఎలా ఉండగలడు? తనకు వెంటనే వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తోంది. వత్సల్, నువ్వక్కడ ఉండొద్దు, నాతో వచ్చేయి అని బలవంతం పెట్టి తీసుకురావాలనిపిస్తోంది. కాని తనకు తెలుసు, వత్సల ఆ ఊరు వదిలి రాడు. తను కూడా ఈ ఊరు వదిలి వెళ్ళలేదు. అందుకని ఈ జీవితాలు ఇక కలవవు. జ్వాల మర్నాడొచ్చి, సౌ, నారాయణరావు గారి కొడుక్కి కట్నం తీసుకుని పెళ్లి చేస్తున్నట్ట. మనం మన అసోసియేషన్ తరపున వెళ్ళి కాస్త బాగా గలాటా చేయాలి. నువ్వు 10 గంటలకి రెడీ అవ్వాలి అంది. సౌగంధి దండం పెట్టింది. పరీక్షలు అయ్యే వరకు నాకింకేం చెప్పొద్దు. నాకు చెవికెక్కవు. ముందు మన జీవితాలు మనం ఉద్ధరించుకుంటే ఆ తర్వాత మిగతా వారివి ఉద్ధరిద్దాం అన్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? జ్వాల రెట్టించింది. సౌగంధి జవాబు చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదు. జ్వాలతో తర్కంలోకి దిగితే ముందు మన మతిపోతుంది. వారం రోజుల తర్వాత వత్సల్ దగ్గర నుంచి 4,000కి డీడీ వచ్చింది. నాకిప్పుడు డబ్బు అవసరం లేదు. నీకు చాలా కృతజ్ఞతలు సౌ అని ఉత్తరం రాసి దాన్ని తిప్పి పంపేసింది. అమ్మో, అంత డబ్బు తిప్పి పంపేశావా? మనకెన్ని ఖర్చులున్నాయి అంది జ్వాల. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నేను తగ్గించేసుకున్నాను.
అంది సౌగంధి. నువ్వు చాలా మారిపోయావు సౌ అనేసి జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవును, చాలా మారిపోయాను అనుకుంది సౌగంధి. 2 నెలలు గడిచాయి. సౌగంధి 1-2 సార్లు వత్సల్కి ఉత్తరం రాద్దామని కూర్చుంది. వత్సల్, నేను డబ్బు తిప్పి పంపానని నువ్వు చాలా అపార్థం చేసుకున్నావు కదూ. నా మనసులో బాధ నీకు తెలిస్తే నువ్వెన్నడూ అలా అనుకోవు. నీ కష్టార్జితాన్ని వృధా చేసే హక్కు నాకు లేదు. నువ్వు నన్ను ఇక్కడికి చదువుకోమని పంపించావు. కానీ నేనేం చేశాను? వచ్చిన పని మర్చిపోయి పక్కదారికి మళ్ళాను. జ్వాల భావాలు నా స్వభావం కలిసి ఉండవచ్చు, కానీ జ్వాలకి లేని బాధ్యత నాకొకటి ఉంది. నేను చదువు పూర్తి చేసి ఇంకేం చేసినా ఏమీ అభ్యంతరం ఉండేది కాదు. ఈ మాట నన్నెవరూ అననవసరం లేదు. నాకు నేనే నిందించుకుంటున్నాను. వత్సల్, అత్తయ్య పోయింది. నువ్వొక్కడివి అక్కడ ఉండడం అంటే నాకెలాగో ఉంది. వచ్చేసేయ్ వత్సల్, మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేనిక్కడ ఉంటాను. నువ్వు నీ వ్యాపకాలేమీ మానుకోవద్దు. నువ్వు సిరిపురం వారానికి ఒకసారి వెళ్ళి వస్తుండొచ్చు. నేను కూడా వస్తాను. కానీ మనం ఉండడం మాత్రం ఇక్కడే ఉండాలి. నీ మీద కోపం లేదు, నువ్వంటే ఇష్టం లేక కాదు. వత్సల్, ప్లీజ్ వచ్చేయ్. నేను ఇలా ఉండలేను. క్షణం క్షణం అత్తయ్య నువ్వు గుర్తుకొస్తున్నారు. ఈ ఉత్తరం రాస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తోంది. మీరు నాకు చేసిన దాంట్లో 100వ వంతు కూడా నేను మీకేం చేయలేకపోయాను. ఛీ, నేనెంతో కృతజ్ఞురాలిని కదా. జ్వాల ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా అనేవారు లేని భయంకరమైన స్థితి పగవాళ్ళకి కూడా వద్దు అని. మనం చచ్చినా బ్రతికినా ఎవరికి పట్టని జీవితం చాలా నికృష్టం. ఎవరు లేని అనాథలు అయితే అది వేరే సంగతి. అమ్మ నాన్న ఉండి నా అధోగతి జీవితం చూడు అంటుంది. నాకు జ్వాల మాటలు గుర్తుకు వచ్చినప్పుడల్లా నా జీవితం గుర్తుకు వస్తుంది. వత్సల్, నేను నీకు అత్తయ్యకి ఎంతో రుణపడి ఉన్నాను కదూ. ఏమిటో నా స్వభావం ఏమిటో, నా మనసుకి ఏం కావాలో నాకే తెలియడం లేదు. ఒక్కోసారి నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. మరోసారి అయ్యో వత్సల్ ఇష్టమే కానీ ఆ పల్లెటూరి వాతావరణం నాకేం తోస్తుంది అనిపిస్తుంది. ఏం చేయాలో నాకేం తోచడం లేదు వత్సల్. నువ్వే నాకు సరైన సలహా చెప్పవు. సౌగంధి ఉత్తరం రాస్తున్నదల్లా ఆపేసింది. ఇలా రాసి ఏం ప్రయోజనం? ఇవన్నీ అతనికి అనవసరం. చేసుకుంటే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నోరు మూసుకుని మౌనంగా దూరంగా ఉండాలి. వత్సల్ ఏమన్నాడు? పెళ్ళయిన తర్వాత ఒక్క క్షణం కూడా వదిలి దూరంగా ఉండలేనని అనలేదు. సౌగంధి ఉత్తరం మడిచి పుస్తకంలో పెట్టేసింది. అమ్మాయి సౌగంధి, వాకిట్లో నుంచి పిలుపు వినిపించింది. సౌగంధి లేచి వెళ్ళింది. వాకిట్లో క్షీరసాగరం గారున్నారు. ఇదిగో మా చెల్లెలు కూతురు లక్ష్మి అజ్మీర్ నుంచి వచ్చింది. నేను చెప్పలేదు యాక్సిడెంట్లో భర్త పోయాడని? అవునవును గుర్తు చేసుకుంటూ అంది సౌగంధి. లక్ష్మి తెల్లగా బొద్దుగా పొట్టిగా ఉంది. వాళ్ళు 12 సంవత్సరాల నుంచి దూర ప్రాంతంలో ఉన్న మనిషి కట్టుబొట్టు ఏ మార్పు లేదు. బాబాయ్ మీ గురించి ఉత్తరంలో వ్రాశారు అంది లక్ష్మి చిరునవ్వుతో. అలాగా, మీ గురించి కూడా చెప్పారు అంది. నిజానికి ఆయన 1-2 సార్లు యథాలాపంగా మాట వరుసకి అన్నారంతే. సౌగంధి ఆ ఇద్దరిని కూర్చోమని కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. అమ్మాయి సౌగంధి, లక్ష్మిని ఈ ఊరు రమ్మనమని నేనే ప్రోద్బలం చేశాను. నా మనసులో మాట చెప్పేస్తాను. మాకెవ్వరూ లేరు. నాకు నిన్ను జ్వాలని చూస్తే చాలా ముచ్చటగా ఉంది. ఆడపిల్లలంటే అలా ఉండాలి అంటాను. లక్ష్మిని మీతో కలిపి ఉంచితే తనకి భర్త పోయిన బాధ కాస్త మరిచినట్టు ఉంటుంది. పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. ఈ ఊర్లోనే చేర్పిస్తాను. ఇది నా ఉద్దేశం. అలాగే బాబాయ్ గారు అంది. సౌగంధి చేత జ్వాల చేత ఆయన బాబాయ్ అని పిలిపించుకుంటున్నారు. షాపు అద్దెకిచ్చినా మనం ఒక కుటుంబంలా కలిసిపోయాం. నన్ను పేరు పెట్టి పిలిచి పరాయివాడిలా చూడకండర్రా. లక్షణంగా మా ఇద్దరిని బాబాయ్ పిన్ని అని పిలవండి అన్నారు. అప్పటినుంచి అలాగే పిలుస్తున్నారు. లక్ష్మిని పరిచయం చేసి బజార్లో పని ఉంది వెళ్ళొస్తానని వెళ్ళిపోయారు. మీరు షాప్కి ఎందుకని రావడం లేదు అంది లక్ష్మి. ఈ మధ్యనే మా అత్తయ్య పోయింది అంది సౌగంధి. అరే అలాగా. చావు మాట రాగానే లక్ష్మి పెద్దగా ఊపిరి తీసుకుని వదిలింది. అమ్మా నాన్న ఎక్కడుంటారు అడిగింది లక్ష్మి. అమ్మా నాన్న లేరు, చిన్నప్పుడే పోయారు అంది సౌగంధి. అయ్యో, అయితే సందేహంగా చూసింది. మా అత్తయ్య పెంచి పెద్ద చేసింది. ఇంకెవరూ లేరా? ఉన్నారు, వత్సల్ అని. ఎవరు? అత్తయ్య కొడుకు వత్సలున్నాడు. ఓహో, బావన్నమాట. కాదు. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది.
అదేమిటి, అత్త కొడుకు బావ కాకుండా ఏమవుతాడు? సౌగంధి మాట్లాడలేదు. బావ, ఆ మాట ఏమిటో కంపరంగా ఉంది. వత్సల్ని ఎప్పుడూ వత్సల్ అనటం అనుకోవడం తప్ప ఇంకో రకంగా అనుకోవటం అలవాటే లేదు. ఎందుకో తెలియదు. అత్తయ్య కూడా ఎప్పుడూ అలా అని చెప్పలేదు. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి పేర్లు పెట్టే పిలుచుకునేవారు. అర్థమైందిలేండి అంది లక్ష్మి చిరునవ్వుతో. సౌగంధి తలెత్తి చూసింది. వత్సల్ మీకు కాబోయే భర్త అన్నమాట. ఎందుకలా అనుకుంటున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. అతని పేరు చెబుతుంటేనే మీ ముఖం మారింది. చాలా ఇష్టమైన వాళ్ల పేరు చెబుతారే అలా. అమ్మో, లక్ష్మి అసాధ్యురాలే. మీ సంగతి చెప్పండి. బాబాయ్ గారు లక్ష్మి అంటూ చెప్పారు కానీ వివరాలేం చెప్పలేదు. మీ భర్త యాక్సిడెంట్లో. లక్ష్మి అవును అంటుండగానే ఆ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్క సెకండ్ ముఖం పరధ్యాసగా అయింది. అంతలోనే నిగ్రహించుకుంది. మా పిల్లల్ని చూస్తే మీరు క్షణం వదలరు అంది. ఈ మారు ఆమె ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. అది కన్నీటి వాన వెలిసిన తర్వాత వచ్చిన సూర్యోదయంలాగుంది. లక్ష్మి చాలాసేపు కూర్చుంది. ఆ కూర్చున్న గంటలోనే ఆమె చాలా నిదానస్తురాలని, మంచి మనిషి అని అర్థమైంది. జ్వాల బయట నుంచి వచ్చింది. చేతిలో 2 చంకల కింద ప్యాకెట్లున్నాయి. సౌ, కాస్త పట్టుకోమ్మా అంది. సౌగంధి జ్వాల చేతుల్లోనివి అందుకుంది. ఏమిటివి? పోస్టర్లు. కమలమ్మగారు కోడల్ని కట్నం తీసుకురాలేదని సాధిస్తుందిగా. ఆవిడ ముఖం వచ్చేలా కార్టూన్ అచ్చు వేయించి తెల్లారేసరికి వీధి గోడల మీద అంటించాలి అంటూ లక్ష్మిని చూసి ఈమె అంది. లక్ష్మి క్షీరసాగరం బాబాయ్ గారికి కూతురి వరుస. ఓ ఐసీ. అంకుల్ చెప్పారు నాకు మీ భర్త యాక్సిడెంట్లో పోయారని. ఐఎమ్ రియల్లీ సారీ. లక్ష్మి ఇక్కడే ఉంటుందిట, మన షాప్లో భాగస్వామి అవుతుందిట అంది సౌ. మన షాప్లోనా? వెరీ గుడ్, వెల్కమ్ మై ఫ్రెండ్ అంటూ లక్ష్మి చేయి పట్టి కరచాలనం చేసింది. లోపలికి పరిగెత్తుకు వెళ్ళి ఒక ఫారం తెచ్చి, మీరు మా షాప్లో భాగస్వామి అయ్యే ముందు మా సొసైటీలో మెంబర్ అవుతున్నారా? మాకు మీలాంటి ఆడపిల్లే కావాలి అంది. ఏమిటిది అడిగింది లక్ష్మి. జ్వాల గబగబా చెప్పింది. లక్ష్మి చిరునవ్వుతో, నాకెక్కువ టైం ఉండదండి, పిల్లలతోనే సరిపోతుంది అంది. మీకు చాతనైనంత చేద్దురు గాని అంది జ్వాల. అలాగే, తప్పకుండా చేస్తాను అంది లక్ష్మి సంతకం పెడుతూ. మర్నాడు ఉదయం ఆ వీధి వాళ్ళంతా నిద్ర లేచేసరికి అందరి గోడల నిండా కమలమ్మగారి ముఖంతో కార్టూన్లున్నాయి. కోడల్ని కొట్టి తిట్టి వేధిస్తున్న ఆవిడని చివరికి పోలీసులు పట్టుకుని జైల్లో పెట్టారు. ఇంగ్లీష్ లెక్చరర్ గారి కుటుంబం అలా నవ్వుల పాలైంది. అందరూ ఆ పోస్టర్లు చూసి నవ్వుకున్నారు. ఆయన ఇంటి తలుపులు తీయలేదు. ఆ వీధిలో అందరికీ ఈ పని జ్వాలదే అని తెలుసు. కొంతమంది పిల్లలు జ్వాలకి జై అని అరిస్తే మరికొంతమంది తిట్టారు. అందరూ ఇది మాట్లాడటమే. సౌగంధికి చిరాకే అనిపించింది. దీనివల్ల ఆ కోడలికి మరింత కష్టాలు ఎక్కువైనాయే తప్ప తగ్గలేదు. ఎవరి సమస్యలు వారు పరిష్కరించుకునే ధైర్యం తెచ్చుకునేట్టు చేయాలి మనం. అంతేకాని మనం పరిష్కరిస్తామంటూ కుటుంబంలో తలదూర్చడం మంచిది కాదు జ్వాల అంది సౌగంధి. చూడు సౌ, కీలెరిగి వాత పెట్టాలి. సిగ్గులేని వాళ్ళని సిగ్గుపడేట్లు చేయాలి. ఏం పర్వాలేదు, నువ్వేం భయపడకు అంది. వాళ్ళు కక్ష పెట్టుకుంటారనే భయం కంటే అనవసరంగా వారిని అల్లరి చేసినందువల్ల నలుగురి వికవికలు పకపకలు తప్ప తమకి జరిగిందేమిటి అనుకోసాగింది సౌగంధి. తామనుకున్నది ఇది కాదే. అనుకున్నదొకటైతే ఆశయం మరోవైపు వెళ్తోంది. మర్నాడు సౌగంధి బట్టల షాపు కాస్త రాత్రివేళ దగ్ధమైంది. క్షీరసాగరం గారు లబోదిపోమని మొత్తుకున్నారు. నేను చెప్పానా మీకు, ఆ లెక్చరర్ గారి జోలికి పోవద్దని? ఈ పని ఆయనే చేయించాడు. ఆయన కాలేజీలో కూడా అంతే. పిల్లలు దేనికైనా బాయ్కాట్ చేస్తే చచ్చేట్టు వాళ్ళని ఏడిపించుకు తినేవాడు. అంకుల్, ఇదాయన పని అని నాకు తెలుసు. ఆయన్ని నేను వదులుతానా? రౌద్రిని అయింది జ్వాల. వద్దంటున్నా వినకుండా వెళ్ళి పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఆయన తనకి తెలియదని బుకాయించాడు. మర్నాడు సౌగంధి జ్వాల ఆటోలో ఇంటికి వస్తున్నారు. మోటార్ సైకిల్ ఒకటి అడ్డం వచ్చింది. ఆటో ఆగింది. మోటార్ సైకిల్ మీద నుంచి దిగిన 2 కుర్రాళ్ళు ఆటో అతన్ని యువతలికి లాగి జ్వాలని సౌగంధిని ఎడాపెడా కొట్టారు. సౌగంధికి ముక్కు వెంట రక్తం రాసాగింది. చీకట్లో ఎలాగో తప్పించుకుని వెనక్కు షాపు వైపు పరిగెత్తింది. బాబాయ్ బాబాయ్ అని అరుస్తూ తలుపులు బాధింది. లక్ష్మి వచ్చే తలుపులు తీసింది. లక్ష్మి, బాబాయ్ ఏడి? అక్కడ జ్వాల. మాట పూర్తి కానేలేదు. కింద పడిపోతుంటే లక్ష్మి పట్టుకోవడం గుర్తుంది. తర్వాత ఏమైందో తెలియదు. ఎప్పటికో మెలకువ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు, ముఖమంతా మంట.
ఒళ్ళు నిప్పుల్లో కాలుస్తున్నట్టు మంటలు పెడుతోంది. మూలుగుతుంటే ఎవరో నుదుటి మీద చేయి వేశారు. సౌ, ఎలా ఉంది? ఎవరు? చేయి చాచింది. నేను. వత్సల్? నేనే. వత్సల్ లేవబోయింది. ఉండు, లేవకు. నీ దగ్గరగా వస్తాను. నేనే నీ దగ్గరికి వస్తా. వత్సల్ మంచం మీద మరింత దగ్గరికి జరిగి సౌగంధి తలని చేతుల్లోకి తీసుకున్నాడు. అతని ఛాతీలో తల దాచుకుంది. వత్సల్, నాకేమైంది? జ్వరం వచ్చింది. నాకేమిటోగా గాబరాగా ఉంది. ఎందుకో భయం వేస్తోంది. ఏం కాదు, కళ్ళు మూసుకో. ఉండు, ఉడుకులాని పట్టి వేస్తాను. నీకు బాగా జ్వరంగా ఉంది. ఒళ్ళు చూడు ఎలా కాలిపోతోందో. నిప్పుల్లో పెట్టినంత మంటగా ఉంది. అదే తగ్గుతుంది. నువ్వు గాబరా పడకు. ఎందుకలా వణుకుతున్నావు? నాకు తెలియదు, నాకు భయం వేస్తోంది. నిద్రపోమ్మా, నా బంగారు సౌకదు. సౌగంధి ఈ మాటతో ఏదో మంత్రంలా అతనికి మరింత దగ్గరగా జరిగింది. అతని చెయ్యి భుజాల చుట్టూ ఉంది. చెంపకి అతని ఛాతీ తగులుతోంది. ఒక్క నిమిషానికి అతని గుండె టక్ టక్ మన శబ్దం వినిపించసాగింది. సౌగంధికి మళ్ళీ నిద్ర వచ్చేసింది. ఈసారి బాధ లేని, భయం పూర్తిగా పోయిన నిద్ర. ఆ గాఢ సుషుప్తి చాలా హాయిగా ఉంది. మళ్ళీ మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిందా? తల మీదకు వంగి ఎవరో లలితమైన స్వరంతో అడుగుతున్నారు. ఎవరు? అంది నీరసంగా. గుర్తుపట్టలేదా? నేను లక్ష్మిని. లక్ష్మి? బాగా మెలకువ వచ్చింది. అయోమయంగా చూసింది. నేనెక్కడున్నాను? వత్సల్ నిజంగా రాలేదా? అయితే నాకు కలన్నమాట. కాదు, వచ్చాడు. ఇంతవరకు నీ దగ్గరే కూర్చున్నాడు. దేశాయ్ గారు వస్తే అర్జెంటు పని మీద వెళ్ళాడు. దేశాయ్? ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు? సౌగంధి లేచి కూర్చుంటుంటే లక్ష్మి సాయం చేసింది. నేను ఎక్కడున్నాను? మీ సిరిపురంలో, మీ ఇంట్లో, నీ గదిలో. లక్ష్మి ఆ మాటలని ఎంతో మురిపంగా అంటూ వెళ్ళి కిటికీ పరదాలు పక్కకి లాగింది. సౌగంధి ఒక్క క్షణం అలాగే చూస్తూ కూర్చుంది. కిటికీలో నుంచి సాయం సంధ్యలో దూరంగా కాలువలో వెళుతున్న పడవల తెరచాపలు కొంగరెక్కల్లా కనిపిస్తున్నాయి. నేను ఇక్కడికి వచ్చానా? ఎలా? అంది. లక్ష్మి దగ్గరికి వస్తూనే చెప్పింది. నీకు దెబ్బలు తగిలిన రోజునే బాబాయ్ మీ వత్సల్కి టెలిగ్రామ్ ఇచ్చారు. వత్సల్ వచ్చాడు, నేను ఇక్కడికి తీసుకొచ్చాడు. నేను వత్సల్ టెలిగ్రామ్ ఇస్తే మొన్న సాయంత్రమే వచ్చాను. సౌ, ఈ ఇల్లు, ఈ ఊరు ఎంతో బాగుంది కదూ. వత్సల్ వచ్చాడా? అంది అయిష్టంగా. మెల్లమెల్లగా గుర్తుకు వచ్చింది. ఆ రోజు రాత్రి ఆటోలో ఎవరో కొట్టడం, తను పరిగెత్తడం. లక్ష్మి, జ్వాల అంది సందేహంగా. తను శ్రీనగర్ వెళ్ళింది, ఏదో పనిట. 4 రోజుల్లో వస్తుందట. ఉత్తరం రాసింది. ఇదిగో అంటూ తీసి ఇచ్చింది. అది జ్వాల రాసింది. చేతి వ్రాత ఎప్పటిలాగానే పెద్ద పెద్ద అక్షరాలు గీకినట్లుంది. డియర్ సౌ, నేను కులాసా, నువ్వు కులాసా అని తలుస్తాను. ఆ రోజు రాత్రి నేను తప్పించుకోలేకపోయాను. వాళ్ళు నాతో బాగానే ఘర్షణ పడ్డారు. ఇక్కడే ఆడది అసక్తురాలు అనిపిస్తుంది. పోట్లాట ఇద్దరిది సమానమే. ఇద్దరికీ పట్టుదలే. కానీ శారీరక శక్తిలో అబలని చేసి ఈ సృష్టి స్త్రీని చాలా అన్యాయం చేసింది. ఆ స్కౌండ్రల్స్, నీచులు, ఆడపిల్ల శరీరం దొరికితే వాళ్ళల్లో 1,00,000 వికారాలొస్తాయి. తెల్లవారుజామున 4 గంటలకి నైట్ బీట్ కానిస్టేబుల్ రావడంతో నాకు వారి నుంచి విముక్తి అయింది. నేను 2 రోజుల వరకు నీ గురించి కనుక్కోలేకపోయాను. కనుక్కునేసరికి మీ ఊరు నుంచి మీ వత్సలు వచ్చి నిన్ను తీసుకెళ్లాడని నాకు అంకుల్ చెప్పారు. నాకు చాలా ఈర్ష్య అనిపించింది. చూసావా, నీకు అసలేం ప్రమాదం జరగలేదు. 4 దెబ్బలు తగిలాయేమో, కానీ నా మీద అత్యాచారం జరిగింది. కానీ నా గురించి ఎవరు ఆలోచిస్తారు? ఎవరి గుండెల్లో దాచుకుంటారు? పైనుంచి అందరూ ఒకటే అవహేళన. ఇలా అవహేళనలు ఎదురైన కొద్దీ నాకు ఇంకా పట్టుదల, కోపం ఎక్కువ అవుతాయి. నాకు బాధ ఏమిటంటే సాటి ఆడవాళ్లకంటే మగవాళ్లే ఎక్కువ సహాయం చేశారు. నాకు ఆ సమయంలో ఎవరు సాయం చేశారో తెలుసా? మన వీధి చివర దర్జీ అతనట. అతని నేనెప్పుడు భార్యని కొడతాడని వెర్రి వెధవా అనుకునేదాన్ని. అతనేమన్నాడో తెలుసా? ఎందుకమ్మా నీకు ఎదవలతో, లక్షణంగా పెళ్లి చేసుకో అన్నాడు. నా చేతికి 200 రూపాయలు ఇచ్చాడు. నన్ను ఢిల్లీ వెళ్ళడానికి ఏపీ ఎక్స్ప్రెస్ ఎక్కించి కానీ ఇంటికి వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ మనుషుల్లో మంచి వాళ్ళున్నారు సుమాని ధైర్యం వస్తుంది. నేను చాచాజీ దగ్గరికి వచ్చాను. నేను రాగానే జరిగిందంతా చెప్పేశాను. చాచాజీ, జరిగిన దుర్ఘటన కంటే
ఇంకోటి జరుగుతుందేమోనని నాకు భయం. దాని నుంచి నువ్వు రక్షించాలి. నేనే ప్రెగ్నెంటో అయితే అన్నాను. చాచాజీ ఏడ్చేశాడు. చాలా బాధపడ్డారు. కాబట్టి ఇంకో నెల వరకు నేను ఇక్కడి నుంచి రాను. ఉత్తరం రాయి. నువ్వెలా ఉన్నావు? సౌ, నువ్వు అదృష్టవంతురాలివి. జీవితం నిన్ను ఆశీర్వదించిందే తప్ప మొట్టికాయలు మొట్టలేదు. నా విషయం చూడు. నేనిప్పటికీ ఇలా 4 సార్లు ఈ అగాధంలో పడ్డాను. 14 సంవత్సరాలప్పుడు ఒకసారి, 18 సంవత్సరాలప్పుడు ఒకసారి. వ్యక్తులు ఎవరైతేనేం, అనుభవం ఒకటే. ఒక్కోసారి జీవితం చాలా భీతిగా ఉంటుంది. ఈ చేదు అనుభవాలు నన్ను గరళంగా చంపేస్తాయేమో అనిపిస్తుంది. కానీ నీకు తెలుసు, నేను మొండిదాన్ని. నా మనసు బండబారిపోయింది. ఈ జీవితానికి 22 సంవత్సరాల వయసే, కానీ ఈ మనసుకి 200 సంవత్సరాల ముసలితనం. ఒక్కోసారి ఈ జీవితం ఏం చేయాలో తెలియదు నాకు. సౌ, ఉంటాను. నువ్వు జాబు వ్రాయి. నేను హైదరాబాద్ వస్తాను. హైదరాబాద్ అంటే నీకెందుకంత ఆకర్షణ అని అంటావు కదూ? ఆకర్షణ ఉంది సౌ, చాలా ఉంది. ఈసారి కలిసినప్పుడు చెబుతాను. ఆ లక్ష్మి ఎందుకో నాకు నచ్చలేదు. అలాంటి వాళ్ళు ఎక్కువ ఉండబట్టే నాలాంటి వాళ్ళకి ఇంత చెడ్డ పేరు అనుకుంటాను. భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకోవచ్చుగా. ఏమిటా పాతివ్రత్యం? నాకు నచ్చదు. టీ తాగుతావా? లక్ష్మి అడిగింది. వద్దు లక్ష్మి. ఉత్తరం చదివి మడత పెట్టి దిండు కింద దాస్తూ అన్నాను. ఏమిటి వద్దంటోంది? వత్సల్ లోపలికి వచ్చాడు. నేను అతన్ని చూస్తున్నాను. నా వైపు అతను చూసే భావాలని బట్టి నా పట్ల అతని మనసులో ఎలాంటి భావం ఉందో నేను అంచనా వేయగలను. టీ వద్దంటోంది. అవన్నీ వద్దనటం తనకు అలవాట్లే. మందు వేసుకుందా? లేదు, ఇంత క్రితమే నిద్రలేచింది. మంచినీళ్ళు తీసుకురా లక్ష్మి. అలాగే. లక్ష్మి లోపలికి వెళ్ళింది. సౌగంధి ఆశ్చర్యంగా ఆ ఇద్దరినీ చూస్తోంది. వీళ్ళిద్దరికీ ఇంత చనువు ఎప్పుడొచ్చింది? ఎలా ఉంది? అతను నా దగ్గరగా వచ్చి నుదుటి మీద చేయి వేస్తూ అన్నాడు. జ్వరం రాలేదులే. అమ్మయ్యా, సాయంత్రం జ్వరం రాకుండా ఉంది. ఈ ఒక్కరోజు అతను అంటుండగానే లక్ష్మి మంచినీళ్లు తెచ్చింది. వత్సల్ గ్లాస్ అందుకుని డ్రాయర్ లాగి మందు తీసి మాత్ర సౌ చేతిలో పెట్టి వేసుకో అన్నాడు. తర్వాత వేసుకుంటాను అంది ముభావంగా చూస్తూ. జ్వరం వచ్చేస్తుంది. జ్వరం నేను కాదుగా నువ్వు చెప్పినట్టు వినడానికి. నేను తలెత్తి చూశాను. అతని ముఖం ప్రసన్నంగానే ఉంది. లక్ష్మి ఆ గదిలో నుంచి పని ఉన్నట్టే వెళ్ళిపోయింది. సౌగంధి మందు వేసుకుంది. అతనిచ్చిన మంచినీళ్లు తాగింది. ఈ పూట ఎలా ఉంది అన్నాడు. బాగానే ఉంది. 5 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. లక్ష్మి వచ్చింది. సౌ, రాత్రికి నువ్వు భోజనంలో ఏం తింటావు? దొడ్లో బీరకాయలు చాలా లేతగా ఉన్నాయి, కూర చేస్తాను అంది. లక్ష్మి, నా దగ్గర కూర్చో అంది సౌగంధి. లక్ష్మి వచ్చి కూర్చుంది. ఆమె చేతిలో అల్లిక సూదులున్నాయి. స్వెట్టర్లు అల్లుతోంది. ఎవరికిది అని అడిగింది. వాసుకి అంది. పిల్లలిద్దరినీ వదిలొచ్చావు, వాళ్ళు ఉండగలరా? ఉండగలరు, నేనే అలవాటు చేస్తున్నాను నిట్టూర్పు అణుచుకుంటూ అంది. ఎందుకు? ఏ మనిషి ఒక మనిషి లేనిదే నేను బ్రతకలేను అనేట్టు ఉండకూడదు. ఎవరికి వారు ఉండగలిగిన మనస్తత్వం చాలా అవసరం. నేను పిల్లల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేను. నిజమే, కానీ రేపు నాకేదైనా అయితే అంటుండగానే లక్ష్మి కళ్ళల్లోకి గిర్రున నీళ్ళొచ్చేశాయి. చీ, అవే మాటలు అంది సౌగంధి. లక్ష్మి ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది. ఒక్కోసారి చూస్తే ఈమెకి అసలు భర్త పోయిన దుఃఖం ఉందా అనిపిస్తుంది. అలాంటిది ఇలా బేలగా అవటం చూసి ఆశ్చర్యం వేసింది. ఏమో సౌ, మా వారలా పోతారని నేను అనుకున్నానా? వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చారు. ఏడాది మీద 2 నెలల తర్వాత మళ్ళీ కలుసుకోబోతున్నాం. ఆ రోజు ఎలా ఎదురు చూశానో. అణువణువు ఆయన కోసం తప్పించిపోతున్నట్టే ఆయన రాక కోసం చూశాను. యాక్సిడెంట్లో పోయారని ఫోన్ వచ్చింది. నా స్థితి ఆలోచించు. వారం రోజుల తర్వాత డెడ్ బాడీ తీసుకొచ్చారు. నన్ను మా నాన్న సరిగ్గా చూడనీయలేదు. ఆతురత పడిపోతున్న వాడిలా శ్మశానానికి తీసుకువెళ్ళిపోయారు. చిత్రం ఏమిటంటే ఆయన బార్డర్స్లో ఉన్నప్పుడు పోలేదు. ఇంటికొస్తూ టాక్సీ యాక్సిడెంట్కి గురైపోయారు. మృత్యువు ఎప్పుడు ఎవరికి వ్రాసిపెట్టి ఉంటుందో చెప్పలేం కదా. ఆయన మిలిటరీలో ఉద్యోగం అన్నావు కదా లక్ష్మి. మీరెప్పుడు కలిసి ఉండేవారా మరి? కుతూహలంగా అడిగింది సౌగంధి. లక్ష్మి తల తిప్పింది. అదేం రాతో. మా పెళ్ళైన వారం రోజులకే ఆయన సరిహద్దులకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత 6 నెలలకి ఒక 2 రోజులు బొంబాయి మీదుగా వెళుతున్నామని టెలిగ్రామ్ ఇస్తే నేను పరిగెత్తాను. అక్కడ 2 రాత్రుళ్ళు. అప్పుడే మా బాబు కడుపున పడ్డాడు. బాబు పుట్టిన తర్వాత 3వ నెలకి చూశారాయన.
మా పిన్నత్తగారు ఎప్పుడూ అనేది, మీ వాడు తండ్రి అంటే ఇంకా ఆ ఫోటో అనేస్తాడేమోనని. తర్వాత 4 నెలలు కలిసే ఉన్నాం. లక్ష్మి కళ్ళల్లో ఒక సుందర స్వప్నం చూస్తున్నట్టుగా తాదాత్మ్యంతో ఉన్నాయి. ఆసారి వెళ్ళారు. మళ్ళీ పాప పురిటి రోజులకి తిరిగి వచ్చేశారు. బాబు కంటే పాప అదృష్టవంతురాలనుకున్నాం. భూమి మీద పడి కళ్ళు తెరవగానే తండ్రి ఎత్తుకున్నాడు. ఆ తర్వాత 3 నెలలు సెలవు. అదే ఆఖరిసారి చూడ్డం. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లక్ష్మి, నీకిప్పుడు బాధ వేయదా? ఎందుకు వేయదు? కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అంది. ఒక్కోసారి జీవితం అంతా వృధా అని దిగులు వేస్తుందా? వేస్తుంది. కానీ అప్పుడు ఆలోచనలు మానేసి పిల్లల గురించి ఆలోచిస్తాను. నేనేం ఒంటరిదాన్ని కాదు. ముత్యాల్లాంటి 2 పిల్లలున్నారు. కాలక్షేపంగానూ ఉంటుంది, ఆర్థికంగా ఆధారము ఉంటుందని నా కోసం ఏదైనా ఒకటి ప్రారంభించాలని అనుకున్నాను. లక్ష్మి, మీ ఆయన గుర్తుకు వస్తే ఎలా ఉంటుంది? ఏమిటో సౌ, నాకు అసలు ఆయన చచ్చిపోయినట్టే అనిపించదు. ఇంకా ఎప్పుడో వస్తారనే ఆశ. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి అసలు మేం కలిసి ఉన్నది ఎక్కడా? ఎప్పుడూ ఒకరికి ఒకరు దూరంగానే ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడడమే. భగవంతుడు అది ఒకందుకు మంచే చేశాడని ఇప్పుడే అనిపిస్తోంది. ఆయన ఎప్పుడో వస్తారు. రాకపోతే నేనే వెళతాను అనుకుంటాను. ఇక రారు అనుకుంటే గుండె గుబేల్మంటుంది. బ్రతకలేను. ఈ పిల్లల్ని పెంచలేను కూడా. ఏమిటో ఈ మాటలు వస్తే పాత సొద మాట్లాడేస్తాను. ఆలస్యం అవుతుంది. నీకు వంట చేసి త్వరగా భోజనం పెట్టాలి అంటూ లేచి వెళ్ళిపోయింది. సౌగంధి అలాగే కూర్చుంది. ఎప్పుడూ ఒకరికి ఒకరు దూరంగానే ఉన్నాం. ఎప్పుడూ ఆయన కోసం ఎదురు చూడటమే. ఒక రకంగా తను వత్సలు కూడా అంతే కదా? ఇక వత్సల్కి తను దూరంగా ఉండదు. తను పొరపాటు చేస్తోంది అనిపిస్తోంది. ఈసారి వత్సల్తో ఈ విషయం మాట్లాడేయాలి. ఇంతలో బయట వరండాలో నుంచి లక్ష్మి అని నాజూకైన గొంతు వినిపించింది. లక్ష్మి పలకలేదు. సౌగంధి ఎవరా అని చూసే లోపలే అడుగుల చప్పుడు దగ్గరగా వినిపించింది. గుమ్మానికి ఉన్న పరదా తొలగించుకుని ఒక అమ్మాయి లోపలికొచ్చింది. మంచం మీద దిండుకి ఆనుకుని ఉన్న సౌగంధిని చూడగానే హలో అంటూ చిరునవ్వుతో పలకరించింది. సౌగంధి ఎవరా అని చూస్తుండగానే ఆ అమ్మాయి లోపలికొచ్చింది. సరాసరి వెళ్ళి బ్యాగ్ తెరిచి తాళం చెవులు తీసి బీరువా తెరిచి అందులో లాకర్లో ఉన్న డబ్బు తీసి బ్యాగ్లో పెట్టుకుని బీరువా తాళం వేస్తూ ఆశ్చర్యంగా చూస్తున్న సౌగంధితో, నేను దొంగని కాదండి, వత్సలు పంపిస్తే వచ్చాను. బై నేను మీకు తెలియదుగా, నా పేరు రంగనాయకి. అందరూ నన్ను నాయకి అంటారు. నేను వత్సల్కి ఫ్రెండ్ని. ఆరిందల అనేసి వస్తాను అనేసి వెళ్ళిపోయింది. సుమారు 18 సంవత్సరాల పైనే ఉంటాయి. సన్నగా ఎర్రగా బంగారు తీగలాగుంది. మనిషి మాటకారే, నడక కూడా చురుకే. చెంగున గుమ్మం దాటి వెళ్ళింది. లక్ష్మి వస్తే అడిగింది, లక్ష్మి, ఎవరి అమ్మాయి? నాయకి అని దేశాయి గారి ఆఖరమ్మాయి. వత్సల్ దగ్గర చాలా చనువుంది అంది. సౌగంధికి చాలా కోపం వచ్చింది. రాత్రి పొద్దుపోయిన తర్వాత వత్సలొచ్చాడు. అతను రాగానే సరాసరి ముందు సౌగంధి గదిలోకొచ్చాడు. సౌ అని పిలిచాడు. సౌగంధి కోపంతో మేలుకుని ఉండి కూడా పలకలేదు. అతను భోజనానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి సౌగంధి పుస్తకం చదువుకుంటోంది. అతను ఆశ్చర్యంగా అడిగాడు, ఇదేమిటి, ఇంతకుముందు పిలిస్తే పలకలేదు? మంచి నిద్ర పట్టిందనుకున్నాను. నిద్ర రాలేదు, నేనే కళ్ళు మూసుకున్నాను. ఏమిటి అలా ఉన్నావు? ఏమైంది అడిగాడు. చాలా చిరాగ్గా ఉంది. అత్తయ్య పోయిన తర్వాత ఈ ఇంటిని నువ్వు సత్రం చేశావని నాకు తెలియదులే. అతను చకితుడైనట్టు చూస్తూ, సత్రమా అన్నాడు అర్థం కానట్టు చూస్తూ. అవును, సత్రం కాకపోతే ఇంకేమిటి? ఇంత క్రితం ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి సరాసరి వచ్చి నేను ఈ గదిలో ఉన్నానని కూడా లేకుండా వెళ్ళి బీరువా తెరిచి డబ్బు తీసుకువెళ్ళింది. ఓ, నాయకి సంగతా నువ్వు చెప్పేది? నేనే తెమ్మన్నాను. ఆ చనువే నాకు అర్థం కావడం లేదు. నువ్వంతగా కావాలంటే ఆ బీరువా తీసుకువెళ్ళి నీ గదిలో పెట్టుకో, అంతేకాని నా గది సత్రం చేయొద్దు. వత్సల్ చిరునవ్వుతో చూశాడు. అవును మరి, అయినవారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. కావాలనుకున్న వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ అమ్మాయి నీ ఫ్రెండునని చాలా గొప్పగా చెబుతోంది. అతను వెళ్ళబోతూ ఆగి అన్నాడు, నీకు ఈర్ష్య? ఒక సెకండ్ ఆగి అన్నాడు, నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా, నీకెందుకు ఈర్ష్య? సౌగంధి దిండు తీసి గిరాటు కొట్టింది. అది అతనికి తగల్లేదు, కాళ్ళ దగ్గర పడింది. ఇంతలో లక్ష్మి వచ్చింది. ఏమిటి అంది ఇద్దరిని చూస్తూ. ఏం లేదు. వత్సల్ దిండు తెచ్చి సౌగంధి తల క్రింద అమర్చి వెళ్ళిపోయాడు.
నన్ను వేరే పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చావుగా, నీకెందుకు ఈర్ష్య? అవును మరి, అయినవారు ఇంట్లో లేకపోతే ఇల్లు సత్రమే అవుతుంది. వత్సలన్న ఈ మాటలే సౌగంధి చెవుల్లో మారు మోగసాగినాయి. ఎప్పుడు ఇంతే. తనెప్పుడైతే అతనితో బాగా మాట్లాడాలని, చాలా కృతజ్ఞత తెలియచేయాలని అనుకుంటుందో అప్పుడే ఏదో ఒక తగాదా వస్తుంది. సౌగంధి దిండులో తలదాచుకొని ఏడవసాగింది. నేను పరీక్ష తప్పటంతో వత్సలకి లోకువైపోయాను. అవును అన్నాను. ఆ రోజు నేనే అన్నాను, ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని. నేనేం మర్చిపోలేదు. కానీ నేనన్న ఉద్దేశం ఏమిటి? అతను సుఖంగా ఉండాలని కదా. ఎవరినైనా పెళ్లి చేసుకుని భార్యగా ఇంటికి తెచ్చుకోమన్నాను. కానీ ఇలా అడ్డమైన వాళ్ళకి ఇంటి బీరువా తాళం చెవులు ఇమ్మన్నానా? బాగా రోషం వచ్చేసింది. అనుకోని, అతనిష్టం వచ్చినట్టు అనుకోని. నాకేం, నేనేం లక్ష్య పెట్టను. ఇంతలో ఎవరో భుజాలు పట్టుకున్నారు. సౌ, ఏమిటిది? వత్సలు పిలుస్తున్నాడు. ఏమైంది? చేతులు విదిలించేసింది. ఏడుపు ఇంకా వచ్చేసింది. అతను బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. ఎందుకింత బాధపడుతున్నావు? నన్ను వదులు అరిచింది. హుష్, లక్ష్మి లేచిందంటే ఏమిటో గొడవ అనుకుంటుంది. సౌగంధి ఏడుపు బలవంతంగా ఆపుకుంది. అతనికి అందకుండా పక్క మీద దూరంగా జరిగింది. చూడు, ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. నువ్వెందుకో చాలా అనవసరంగా బాధపడుతున్నావు. ఒక్కసారి 2 సార్లు కాదు, ఇప్పటికీ 1,00,000 సార్లు అడిగాను. నీ మనసులో ఆ భయం ఏమిటో చెప్పు మరి. సౌ, ప్లీజ్, ఇప్పుడైనా చెప్పు. నువ్వెందుకో నాతో ఆనందంగా ఉండలేకపోతున్నావు. ఏమిటి నీ భయం? నాకేం భయం లేదు. పోనీ ఏదైనా సందేహమా? అవును. అతను హఠాత్తుగా మంచం మీదికి ముందుకు జరిగి సౌగంధిని పట్టుకున్నాడు. ఏమిటది చెప్పు. చెప్పను. చెప్పి తీరాలి. ఈరోజు నేను వదలను. నేను చెప్పను. చెప్పు. అతని చేతులు ఆమె భుజాలని కదలకుండా బంధించాయి. అతని ముఖం ఆవేశంగా ఉంది. ఈ ముసుగులో గుద్దులాట వదిలేయ్. నీ సందేహం ఏమిటో చెప్పు. చెప్పు. నీకు నాకు పడదు. అతను హతాశుడైనట్టు ఒక్క క్షణం ఆగాడు. ఎందుకలా అనుకుంటున్నావు? మనిద్దరి మధ్య పెద్ద అగాధం ఉంది. ఏమిటది? నీకు చదువు లేదు, నాకు చదువు ఉంది. నువ్వు పల్లెటూరి గబ్బిలంలా ఈ ఊరు వదిలి వస్తే ఎందుకు పనికిరావు. నేను ఈ ఊర్లో ఉండలేను, ఉండను. మనిద్దరికీ కుదరదు. అప్పుడు చెప్పానని ఇందాక నన్ను దెప్పావు చూడు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాను, నువ్వెవరినైనా చూసి పెళ్లి చేసుకో. ఆ నాయకైతే మరీ బాగుంటుంది. సౌగంధి చెంప చెల్లుమంది. చెంప పట్టుకుని షాక్ తిన్న దానిలా చూస్తోంది. దెబ్బ తగిలిన దానికంటే అతను తన మీద చేయి చేసుకున్నాడు. రోష కషాయిత నేత్రాలు మెల్లగా విస్ఫులింగాలు వెదజల్లేట్టు ఎర్రబడినాయి. అతన్ని కొట్టడానికి మీద కలబడబోయింది. వత్సల ఆపాడు. ఆమెది ఒక ఉప్పెన లాంటి వేగం. అతను దాని నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడాల్సొచ్చింది. తన 2 చేతులతో ఆమె చేతులను బంధించాలని చూశాడు. కాని చేతులు విడిపోగా కొట్టబోతుంటే ఎలాగో తప్పించుకున్నాడు. అతనికి హఠాత్తుగా చిన్నప్పుడు ఆటల్లో కొట్టుకుని ఇద్దరు కలబడ్డం గుర్తుకొచ్చింది. నన్ను కొడతావా? కొడతావా? నీకెంత ధైర్యం? శివంగిలా అంటుండగానే సౌగంధికి ఏడుపొచ్చేసింది. అప్పటికీ అతను ఆమె తలని గుండెల మీద బిగించి కదలకుండా అదిమి పట్టుకున్నాడు. సౌ, సారీ. అతని మాటలు ఆంతర్యపు లోతుల్లో నుంచి ఆవేదన ఎగజిమ్ముతున్నట్టుగా ఉన్నాయి. హఠాత్తుగా అతను ఆమె ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. సౌ, నేను నిన్ను బాగానే అర్థం చేసుకున్నాను. నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్లీజ్, ప్లీజ్. అతని గొంతు గాద్గదికంగా అయింది. హఠాత్తుగా సౌగంధి ముఖం దగ్గరకు లాక్కుని కళ్ళ మీద నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఆవేశంగా అన్నాడు. నిన్నెక్కడికి వెళ్ళనీయను. ముహూర్తం లేదు, ఏమీ లేదు. గుళ్ళో అయినా సరే పెళ్లి చేసుకుందాం. నేను సౌగంధి ఏదో అనబోయింది. అతను ఆమెని మాట్లాడనీయలేదు. కిటికీలో నుంచి వెన్నెల వస్తుంటే ఆకాశంలో మబ్బు తునక ఒకటి అడ్డుపడి వెనక్కి లాగింది.